చాలా 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 రోజుల తర్వాత ఈ దుబ్బుల కొలుపు నాయకులను కలవడము, అదే కాకుండా మీ సమావేశంలో పాల్గొన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నేను కరీంనగర్ వాస్తవుని కాబట్టి ఈ దుబ్బుల కొలుపు వల్ల ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా దుబ్బులు కొలుస్తారు వాళ్ళు ఆ దుర్గమ్మ పూజలు చేసేటప్పుడు కానీ, ప్లస్ ఇంకోటి వాళ్ళు మేకలు కోయించేటప్పుడు కానీ మీరు పాడే పాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేని సంగతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా చిన్నతనంలో నేను దుబ్బుల కొలుపు గౌరమ్మ మా ఎప్పుడు చూసినా ఊర్లో పంటే మన కరీంనగర్ ఉన్న అందరూ పెద్దవుని చేసుకోవాలని చెప్పేసి ఊరికి వస్తూనే ఉంటారు. సంవత్సరానికి ఒకసారి పెద్ద ఎత్తున మరి పెద్దవుని చేస్తుంటారు. ఆ చేస్తున్నప్పుడు కంపల్సరీగా దుబ్బుల కొలుపు వాళ్ళు రావాలి. వాళ్ళు రాత్రంతా మరి ఆ కొలుపు కొలిసిన తర్వాతనే ఆ పూజకు ముగింపు సంగతి మీకు బాగా తెలుసు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అక్కడికి వెళ్ళి వచ్చినాను కాబట్టి, నేను బెస్తోనే కాబట్టి నేను క్లియర్గా ఈ దుబ్బుల కొలుపు గురించి, దుబ్బుల కొలుపు కళాకారుల గురించి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఈనాడు మరి ఇంతమంది కలిసి రావడం చాలా గొప్ప విశేషము, ఆనందించదగ్గ విషయము. ఇంత యూనిటీ మీలో రావడం చాలా మంచి విషయం అని తెలియపరుస్తున్నాను. మరి మీకు చాలా అనుభవజ్ఞుడైన వ్యక్తి, మరి ఎన్నో కుల సంఘాలకు ఎంతో మేలు చేసిన లెల్ల బాలకృష్ణ గారు సలహాదారుగా ఉన్నందుకు కూడా నేను అభినందిస్తున్నాను. కాబట్టి మా పరంగా కూడా మీకు ఎప్పుడు ఎలాంటి సహకారాలు అవసరమున్నా కానీ ఏమున్నా కానీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గవర్నమెంట్ కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో అందరి బతుకులు బంగారు బతుకులు కావాలని చెప్పి ఏ విధంగానైతే మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారో అదేవిధంగా దుబ్బుల కొలుపు కళాకారులకు కూడా మేలు చేస్తాడు. మేలైన కార్యక్రమం చేసిన తెలియపరుస్తూ మీ కులానికి మేలు జరిగే విధంగా మేము ఫైట్ చేసిన సంగతి తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు మీకు అందరికీ, ఈ కార్యక్రమానికి ఇంతమంది దూర ప్రాంతాలకు మీరు వచ్చినందుకు మీరందరినీ పేరున అభినందిస్తూ జై దుబ్బుల కొలుపు